బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. డెడ్ బాడీ పార్సిల్ కేసును పోలీసులు ఛేదించారు. రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో కలిసి శ్రీధర్ వర్మ కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. తులసిని భయపెట్టి ఆస్తి కాజేసేందుకు నిందితుడు స్కెచ్ వేశాడు. డెడ్ బాడీ చూపించి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించే ప్లాన్ చేశారు. శవం కోసం అమాయకుడైన పర్లయ్యను హత్య చేశారు. మద్యం తాగించి గొంతుకు సెలైన్ తాడు బిగించి హత్య చేశారు. అనంతరం తులసి ఇంటికి పర్లయ్య డెడ్ బాడీని పార్సిల్లో పంపించారు. ఈ తతంగానికి నిందితుడి ప్రియురాలు సుష్మా శ్రీధర్ వర్మకు సహకరించింది. పోలీసులకు సమాచారం అందడంతో శ్రీధర్ వర్మ పరారు కాగా మచిలీపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. We will talk about a plan. Okay, thank you. ഉദ്യോഗസ്ഥന്മാരുമായിട്ട് സംസാരിക്കുകയാണ്. മുൻ പ്രധാനമന്ത്രിയുടേതായതുകൊണ്ട് സർക്കാരിന്റെ ചെയ്തിട്ട് മാത്രമേ അന്തിമമായ തീരുമാനം എടുക്കൂ. അല്ല, അതിന് തീരുമാനം. Wife Hemavati, 2 daughters, Tulsi and a younger daughter Revati. Accused 3 in this case. ముందుగా నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కమ్డ్ అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ December 23. సైమల్టేనియస్లీ రేవతి 2016 కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1 తో పెళ్లి చేయడం జరిగింది. ముందు లవ్ అఫేర్ ఉంది for 2-3 years when she was studying in engineering college. Again coming back to Tulsi, 2012 నుంచి after husband left చాలా చదివేసి లో స్వయంగా పనిచేస్తున్నారు and she is taking care of herself and her child. తులసి గారికి ల్యాండ్ ఫర్ పువర్ స్కీమ్ కింద 2001 లో పొలం వచ్చింది. సో షీ ఈస్ కన్స్ట్రక్టింగ్ హౌస్. బట్ 2022 ఆయనకి డబ్బులు లేకుంటే కన్స్ట్రక్షన్ ఆపాలి. సో ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధ చప వర్మ రేవతి తో పాటు ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ హూ ఇస్ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్, సుష్మా అలియాస్ విజయలక్ష్మి. వర్మ అండ్ రేవతి కలిసి ఆల్మోస్ట్ అట్ డిఫరెంట్ 9 ప్లేసెస్ దే హ్యావ్ స్టేడ్ టుగెదర్. సో ఇట్స్ వెరీ విచిత్రంగా సినారియో ఉన్నారు. ఒక వైఫ్ తో పాటు కన్కమైన్ ఉంటే ఒకే ప్లేస్ లో దే ఆర్ స్టేయింగ్. సో ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. దిస్ కాన్స్పిరసీ హస్ స్టార్టెడ్. రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత, ఫిబ్రవరి గడవ చెందిన తర్వాత, తులసి ఈజ్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్. 19th కి మనకి పార్సిల్ కేసులో నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్ కుమార్, చెప్పండి, కేవలం ఒక భార్యను బెదిరించడం కోసం ఒక అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపి ఇంటికి పార్సల్ చేసినటువంటి కేసులో మెయిన్ నిందితుడైన శ్రీధర్ వర్మన్ అయితే పోలీసులు ప్రస్తుతం పట్టుకున్నారు. సో ప్రస్తుతం ఆయన దీనికి సహకరించినటువంటి ఆయన ప్రియురాలు సుష్మా ఎక్కడున్నారు? తనను కూడా పోలీసులు పట్టుకున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అమ్మా, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి డెడ్ బాడీ పార్సల్ అనే కేసుని ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. దీనిలో ఏదైతే ఈ డెడ్ బాడీని ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు, ఏ విధంగా పంపించారు అనే కోణంలో కూడా ఉండి పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసును ఛేదించడానికి కూడా 6 స్పెషల్ టీమ్ ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంటే ఈ డెడ్ బాడీ ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు అనే కోణంలో కూడా 6 బృందాలు కూడా గత వారం నుంచి కూడా కేసును విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా కూడా అంటే ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయితే ఎవరైతే ఉన్నాడో శ్రీధర్ వర్మ కూడా అతి తక్కువ కాంటాక్ట్స్, అంటే తన పట్టుకోవడానికి టెక్నికల్ ఎవిడెన్స్ ని అత్యంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపి బాడీని ఎందుకు పంపించాలి అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు కేసులో భాగంగానే కూడా గత వారం నుంచి కూడా ఈ తప్పించి తిరుగుతున్నారు ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ వర్మ, అదేవిధంగా శ్రీధర్ వర్మకి చెందినటువంటి భార్య రేవతి, అదే విధంగా ప్రియురాలు, అంటే భార్య ఉండగానే కూడా ఇంకొక వివాహేతర సంబంధంతో శ్రీధర్ వర్మ కూడా ఉంటున్నాడు. ఈ ఎవరైతే ఉన్నారో ఇంకో మహిళను కూడా, సుష్మా అనే మహిళను కూడా ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళని ఏదైతే మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి బంటుమిల్లి గ్రామంలో వీళ్ళు ఏదైతే ఈ పర్ల రామయ్య ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీని హత్య చేసిన తర్వాత వీళ్ళు పరారీలో ఉన్నారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో దీన్ని కూడా పోలీసులు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ని టెక్నికల్ గా 6 బృందాలను పెట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఫేస్ చేసి పట్టుకోవడానికి 6 రోజులు పట్టిందని చెప్పుకోలేమా. అదే విధంగా మనం ఈ కేసు అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ఈ రోజు జిల్లా ఎస్పీ మీడియా కూడా పూర్తి వివరాలు అందించారు. ఈ కేసు అసలు ఎందుకు ఈ మర్డర్ జరిగింది, ఈ మర్డర్ డెడ్ బాడీ ఎందుకు పంపించాల్సిన కోణం కూడా జరిగింది. ఏదైతే
ఏదైతే శ్రీధర్ వర్మకు సంబంధించినటువంటి వదిన ఎవరైతే ఉన్నారో సాగి తులసి సంబంధించిన చెల్లి రేవతి, ఆ రేవతి శ్రీధర్ వర్మ భార్య. ఏదైతే ఈ ఇద్దరు అక్కా చెల్లికి గతం నుంచి కూడా వివాదం నడుస్తుంది. ఒక ఆస్తికి సంబంధించినటువంటి ఏదైతే అక్కా చెల్లికి సంబంధించినటువంటి 2.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, ఏదైతే ఆ భూమి నాకు కావాలని రేవతి చెల్లి అడగడం తోటి సాగి తులసి అంటే అక్క కూడా ఒప్పుకోవట్లేదు. అంటే అక్క కూడా తన భర్త కూడా విడాకులు ఇచ్చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. అందుకని సింగిల్ మ్యాన్ ఉండడం వల్ల ఆస్తి నీకెందుకు, ఆస్తి నాకే కావాలన్న ఏదైతే అక్కకు సంబంధించినట్టు ఆస్తి మీద కన్నేసి మీద మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఆస్తిని మనం ఏదో రకంగా చేజిక్కించుకోవాలని శ్రీధర్ వర్మ రేవతికి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారంగానే ఏదైతే సాగి తులసిని భయపెట్టడానికి ఒక డెడ్ బాడీని పంపించి ఆ డెడ్ బాడీని చూపించి భయపెట్టి ఆస్తి మీద సంతకాలు చేయించుకోవడానికి కుట్ర పడినారనేది పోలీసులు దర్యాప్తులు తెలిసిందని ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే తన దగ్గర పనిచేసే పర్లా రామయ్య, ఆ రామయ్య సంబంధించినటువంటి వ్యక్తిని ఒక నైలాన్ తాడుతో పీక కూడా ఉరేసి చంపేసి ఆ బాడీని ఒక చెక్క పెట్టెలో పార్సిలు డైరెక్ట్ గా ఏదైతే వదినకి సంబంధించిన ఇంటికి పంపించారు. ఆ చూసిన వెంటనే భయపడి మరి దగ్గరకు వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ చిన్న ట్విస్ట్, అక్కడే ఈ కేసుకు సంబంధించిన ట్విస్ట్ మొదలైంది. వెంటనే చూసి భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఎక్కడితో కథ అడ్డం తిరిగి వెంటనే ఈ సమాచారం పోలీసులు తెలియడంతో వీళ్ళిద్దరు ఎవరైతే